బీట్రూట్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హెల్దీగా ఇప్పుడు చూపిస్తాను. బీట్రూట్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్. సో మరి దీనికి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం డ్రాగన్ ఫ్రూట్. చూసారు కదా, ఇది మనకి వైట్ కలర్లోనే ఉంటుంది, ఆఫ్ వైట్ కలర్లోని, అండ్ అలాగే ఇలాంటి డార్క్ పర్పుల్ కలర్లో కూడా ఉంటుంది. ఇందులో మనకి చక్కటి వైటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన బాడీకి చాలా అవసరం. ఎస్పెషలీ ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి మిడ్ మార్నింగ్ స్నాక్గా, అంటే లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో తీసుకోవడం కానీ, డిన్నర్ తర్వాత తీసుకోవడం కానీ, ఈవినింగ్ స్నాక్గా తీసుకోవడం కానీ ఈ జ్యూస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో లాట్ ఆఫ్ ఫైబర్ కూడా మనకి ఈ ఫ్రూట్స్ వల్ల లభిస్తుంది. నెక్స్ట్ మనం యాడ్ చేసుకుంటున్నాం బీట్రూట్. మీ అందరికీ తెలుసు ఇందులో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, అండ్ బీట్రూట్లో ఫైబర్ కూడా ఉంటుంది. ఐరన్ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ లెవెల్స్ మనకి సరిగ్గా అందాలి అంటే, బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి అంటే కూడా మనకి ఐరన్ చాలా అవసరం. సో బీట్రూట్లో మనకి ఐరన్ ఉంటుంది. ఇందులోకి మనం స్ట్రాబెర్రీస్ యాడ్ చేసుకుంటున్నాం. అగైన్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్ సి కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ మనకి బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. కొంచెం నిమ్మరసం వేసుకుందాం. అగైన్ వైటమిన్ సి. సరిపడే అన్ని నీళ్ళు యాడ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. బీట్రూట్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. బీట్రూట్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్పు, స్ట్రాబెర్రీస్ 1 కప్పు, డ్రాగన్ ఫ్రూట్ 1, నిమ్మరసం 1 టీ స్పూన్. బీట్రూట్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు వేసి, బీట్రూట్ ముక్కలు, స్ట్రాబెర్రీస్, నిమ్మరసం, తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ.